వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మీరు నీట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న డౌట్ అయితే మీకు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అలా మీ క్లారిటీ ఆ డౌట్ ఉండకుండా ఉండడం కోసం క్లారిటీ కోసం మీకు ఇక్కడైతే బోర్డు మీద మొత్తం చాప్టర్ వైజ్గా అయితే రాసి పెట్టేసి ఉన్నాము. సో మీకు తెలియడం కోసం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. ఇవేంటి అంటే మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ప్రతి చాప్టర్ నుంచి, ఫస్ట్ ఏ చాప్టర్ చదువుకోవాలి, నెక్స్ట్ ఏ చాప్టర్ చదువుకోవాలి అంటే ప్రతి దానికి ఒక ప్లానింగ్ అనేది అవసరము. ఆ ప్లానింగ్ కోసమే మీకు ఇక్కడ బోర్డు మీద మొత్తం రాసేసి ఉన్నాము. యాక్చువల్గా అయితే ఇక్కడ మేము రాసింది 5 క్వశ్చన్స్ అని రాశాను, 5 to 6 క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ మీరు చదువుకోవాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే ఈ 5 చాప్టర్స్. అది ఫస్ట్ వన్ ఏంటి అంటే యానిమల్ కింగ్డమ్. సో మనకి యానిమల్, ఒకవేళ ఎవరైనా కానీ ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఇది తెలుగు ఛానలే కాబట్టి ఆంధ్ర స్టూడెంట్స్ దగ్గర అకాడమీ బుక్ అనేది ఉంటుంది. యానిమల్ కింగ్డమ్ 1, యానిమల్ 2 అని 2 చాప్టర్లు ఉంటాయి. సో ఆ 2 చాప్టర్లు మీరు చదువుకున్నా ప్రాబ్లం లేదు. మేము ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్కే ఫాలో అవుతున్నాము అంటే మీరు యానిమల్ కింగ్డమ్ మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన చాప్టర్ ఏంటి అంటే యానిమల్ కింగ్డమ్. మాక్సిమం 6 క్వశ్చన్స్ వస్తాయని ఇయర్ అయితే మేము ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మొత్తం రాసాం. ఆల్రెడీ మీరు 2024 చూసుకున్నా 23 చూసుకున్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగిన చాప్టర్సే ఇవి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ యానిమల్ కింగ్డమ్. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ కంప్లీట్ అయిన తర్వాత సెల్ సైకిల్ అండ్ డివిజన్. లాస్ట్ ఇయర్ కూడా క్వశ్చన్స్ చాలా ఈజీగా అడిగిన చాప్టర్ ఇది, సెల్ సైకిల్ అండ్ డివిజన్. మీకు 1 డే సరిపోతుంది ప్రిపేర్ అవడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇందులో క్యాలిక్యులేషన్ మెథడ్ కూడా ఉంటుందమ్మా. సో క్యాలిక్యులేషన్ మెథడ్ బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే జెనెటికల్ గా మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో తర్వాత వచ్చేసరికి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ 2 చాప్టర్లు కూడా బ్రదర్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే బ్రదర్స్ లాగా నేను ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్ గా డిఎన్ఏ గురించి ఎక్కువగా చదువుకుంటారు, అలాగే ఇక్కడ వచ్చేసరికి జీన్స్ గురించి చదువుకుంటారు. సో ఈ 2 నేర్చుకున్నప్పుడు మీకు ఎలాంటి క్యాలిక్యులేషన్ అడిగినా కూడా మీరు చేయగల కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. సో అందుకని ఈ 2 చాప్టర్లు మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్. సో మళ్ళీ మీరు ఏ వాల్యూము కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు అకాడమీ చదివి అకాడమీ అయిపోయిన తర్వాత కొంతమందికి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు మేము నీట్ ప్రిపేర్ అవుతున్నాము, లాంగ్ టర్మ్ తీసుకుంటాము అన్న ఫీలింగ్తో ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏ చాప్టర్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా చెప్తున్నాను. ఇక్కడ యానిమల్ కింగ్డము, సెల్ డివిజను ఈ 2 వచ్చేసరికి వాల్యూమ్ 1. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు 2 ఉంటాయి. ఆ రెండిట్లలో వాల్యూమ్ 1లో మీకు యానిమల్ కింగ్డమ్, సెల్ సైకిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్. ఈ 3 చాప్టర్లు కూడా వాల్యూమ్ 2లో ఉంటాయమ్మా. అంటే మేడం మీరు ఇంత డీటెయిల్గా చెప్పాలా అంటే డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను, కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా తెలియకుండా వాళ్ళు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో యూట్యూబ్ అన్న తర్వాత ఏంటి అంటే లోయర్ నుంచి హయ్యర్ వరకు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, అవసరమైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేదు. మీ టార్గెట్ ఏంటి అంటే ఏ చాప్టర్ ఫస్ట్ చదువుకోవాలి అనేది అదైనా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ 4 క్వశ్చన్స్ అని మెన్షన్ చేస్తున్నాను, 4 to 5 క్వశ్చన్స్. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ వే ఆఫ్ థింకింగ్ అనేది హై లెవెల్లో పెట్టుకొని మన మీడియంలోకి లేదా లోకి వచ్చినా ప్రాబ్లం లేదు. అలా అని మనం లోనే పెట్టుకొని మన థింకింగ్ పవర్ హైలోకి వెళ్ళాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫ్యాన్ స్పీడ్గా ఉందనుకోండి, మనం 4కో 3కో అలా మనం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే స్లోగా తిరిగే ఫ్యాన్ని స్పీడ్గా తిప్పుకోవాలంటే మళ్ళీ మనం రిపేర్ చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా ఏంటంటే వే ఆఫ్ థింకింగ్ అనేది మనం ఎప్పుడైనా కానీ హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు హై నుంచి లోకి రావచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, సో మీరు 4 to 5 క్వశ్చన్స్ అని పెట్టుకోండి. 4 to 5 క్వశ్చన్స్ అని అన్నప్పుడు మీరు వరుసగా చదువుకోవడంలో తప్పేం లేదు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏ చాప్టర్స్ బాగా చదువుకోవాలి అనే దానికే నేను చెప్తున్నాను. సో ఈ చాప్టర్స్ ఫస్ట్ చదువుకోండి. నెక్స్ట్
రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో 4 క్వశ్చన్స్ ఆర్ 5 ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ తర్వాత సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్, నెక్స్ట్ బయోమాలిక్యూల్, ఫోటోసింథసిస్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా మీకు ఈ చాప్టర్స్ అన్ని 6 చాప్టర్స్ కూడా ఏంటి అంటే వాల్యూమ్ 1లో ఉంటుంది అనమాట. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో వాల్యూమ్ 1లో ఉన్న చాప్టర్స్. నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ రిప్రొడక్షన్. సో ఇందులో నుంచి కూడా మీకు 4 క్వశ్చన్స్ రావచ్చు. సో హ్యూమన్ రిప్రొడక్షన్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ 2 టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఇది కూడా వాల్యూమ్ 2లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానిజం అండ్ పాపులేషన్ వాల్యూమ్ 2లో ఉంటుంది. సో ఈ 3 చాప్టర్స్ వాల్యూమ్ 2లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు 4 క్వశ్చన్స్ రావచ్చు ఇక్కడ నుంచి. సో అంటే 5 క్వశ్చన్స్ వచ్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత చాప్టర్స్ నెక్స్ట్ చదవాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే ఇవి. సో అంటే 4 to 5 క్వశ్చన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే 3 to 2 క్వశ్చన్స్. సో ఇక్కడ 3 అని రాశాను, 3 to 4 కూడా అవ్వచ్చు. సో 4 క్వశ్చన్స్ అడిగినా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేనైతే ఎక్కువగానే పెట్టుకుంటాను. సో మేబీ నేను అనుకుంటుంది ఏంటంటే 4 క్వశ్చన్స్ అడుగుతారు అనేసి. సో ఇక్కడ చూడండి ఎందుకు అంటే ఇయర్ మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా లేవు. అంతకు ముందు సెక్షన్ ఏ సెక్షన్ బి అనేది లాస్ట్ ఇయర్ వరకు ఉంది. ఈ ఇయర్ నుంచి ఏంటంటే మీకు సెక్షన్ ఏ లేదు సెక్షన్ బి లేదు. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న క్వశ్చన్స్ మళ్ళీ మేము చాయిస్ తీసుకోవాలి అని అనేది అయితే ప్యాటర్న్ అయితే ఏమీ లేదు. సో మీరు చదవాలనుకున్నది ప్రాపర్ గా ఒక సిస్టమేటిక్ గా చదువుకుంటే ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ 4 క్వశ్చన్స్ గాని అడిగితే అందులో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి సెక్షువల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్, నెక్స్ట్ వచ్చేసరికి రెస్పిరేషన్ అండ్ నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. సో నెక్స్ట్ ఈ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్స్ చదువుకోండి. ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇదే ఆర్డర్. షార్ట్ టర్మ్ వాళ్ళు ఏంటంటే కొంచెం మళ్ళీ 1 year వాళ్ళు మర్చిపోయి ఉంటారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళైతే మాత్రం ఆల్రెడీ 1 year నుంచి చాప్టర్స్ అన్ని చదివేసి ఉంటారు కాబట్టి ఒకసారి పర్ఫెక్ట్ గా మీరు రివిజన్ గాని చేసుకుంటే డెఫినెట్ గా మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాపర్ వేగా అర్థం చేసుకొని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి 3 క్వశ్చన్స్ 3 to 4 అన్నాను కదా. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ 1లో ఉంటుంది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్ వాల్యూమ్ 1లో ఉంటుంది. రెస్పిరేషన్ మీకు వాల్యూమ్ 1. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వాల్యూమ్ 1. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ వాల్యూమ్ 1లో ఉంటుంది. కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ కూడా వాల్యూమ్ 1లోనే ఉంటుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ వాల్యూమ్ 2లో ఉంటుందమ్మా. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ వాల్యూమ్ 2లో ఉంటుంది. సో ఇవి వాల్యూమ్స్. ఇక్కడ వాల్యూమ్స్ తో పాటు సిస్టమేటిక్ ఎలా నేర్చుకోవాలనేదే నేను చెప్తుంది మీకు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 2 to 3 క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్ లో నుంచి 2 క్వశ్చన్స్ అయినా అడగొచ్చు లేదా 3 క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. సో 2 to 3 క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇక్కడ ఏ చాప్టర్ చదువుకోవాలి. నెక్స్ట్ బయోలాజికల్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ అండ్ లోకోమోషన్ అండ్ మూవ్మెంట్, నెక్స్ట్ ఎవల్యూషన్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఎకోసిస్టమ్. సో ఈ చాప్టర్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగే స్కోప్ అయితే ఉంది. సో ఇక్కడ వాల్యూమ్ వచ్చేసరికి ఇది వాల్యూమ్ 1 అమ్మా. అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వాల్యూమ్ 1, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ కూడా వాల్యూమ్ 1, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ ఆల్సో వాల్యూమ్ 1, ఎవల్యూషన్ వచ్చేసరికి వాల్యూమ్ 2, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ వాల్యూమ్ 2, ఎకోసిస్టమ్ వాల్యూమ్ 2. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఒకటి అడగొచ్చు లేదా అడగకపోవచ్చు. మేబీ మాక్సిమం అడగకుండా అయితే ఏమీ ఉండరు, అడుగుతారని అనుకుంటాము. దట్ ఈస్ ద చాప్టర్ ఈస్ అ లివింగ్ వరల్డ్.
సో ఇవి మీకు మొత్తం చాప్టర్స్. నేను చెప్పేది ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, సో ఏదైనా కానీ మీరు చేయాలనుకున్నది, మీరు అచీవ్ అవ్వాలనుకున్న గోల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దానికి టెన్షన్ పడకుండా ఉన్న టైంలో ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ మేనర్గా చదువుకుంటారనేసి ఇదైతే మీకు ఒక ఆర్డర్లో అయితే రాస్తున్నాను. ప్రతి ఒక్క పని చేసేటప్పుడు, ఏ పని చేసేటప్పుడైనా కానీ సిస్టమేటిక్గా ఉంటేనే మనము మన అనుకున్న పని సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అవ్వగలుగుతాం. సో ఇది వచ్చేసరికి వెయిటేజ్ అమ్మా, నీట్ వెయిటేజ్. ఓకే, సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. ఓకేనా?